హలో మామ, నమస్తే. ఒక 30 కిలో బగారా ఎత్తున్నాం మామ. ఇగో బగారా కోసం తీసుకున్న మసాలా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇగో యాలక్కాయలు, లవంగాలు, సాజీరా, కొంచెం అట్లా డిజైన్ కొద్ది ఉండాలని వచ్చేసి కొంచెం మనకు క్యారెట్ ఏంటి కింద క్యారెట్, ఇగో అల్లం చూసుకోరు మా క్వాంటిటీ కూడా తీసుకోరు. ఇగో ఇది బగారా పువ్వు. అట్లనే కొంచెం మనకు మన పుదీనా కూడా వేసుకోవాలి మామ, మంచిగా లోకల్ పుదీనా. స్మెల్ బాగుంటుంది, మంచిగా ఉంటుంది ఫ్లేవర్ కూడా. పుదీనా కూడా వేసుకుంటే మనకు రెడీ అయిపోద్ది మామ మసాలా, బగారా మసాలా. ఇవి అయినాయి మామ, అయినాయి కాబట్టి ఇప్పుడు మనం ఇందాక ముందుగా రెడీ పెట్టుకుని మసాలా వేసేయాలి. మంచిగా కోసుకోవాలి దీన్ని. ఎసరు రోసుకుండా అయితే అయిపోయింది మా మనకు. దానికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి మనం ఎసట్లా. మా రైస్ కూడా వేసినాం. ఇది ఇందాక బియ్యం వేసే వీడియో రాలేమా, తీసేది రెడీ అవుతుంది రైస్ కూడా. చిల్లండి. ఇప్పుడు మనం కారం కూడా వేసుకుందామా మటన్లో. ఆరిపాయ కలుపుతుండు, ప్యాకెట్ పడుతుంది మా ఇలా. నమస్తే మామ. ఇక మన మటన్ కూడా ఉడికింది. ఇలా కొంచెం ఇవాళ కుడకపోడి వేసుకుందాం. ఇట్లా దీనికి సరిపడా అయితే కుడకపోడి వేసుకోవాలి. ఓకే మాస్, అయిపోయినాయి మా ఈరోజు చేసిన వంటలన్నీ అయిపోయినాయి. ఇది రైస్, ఇది బాగా రైస్. ఇది మటన్ బాయ్, చూసుకోరి మటన్ మామ. ఇది మంచిగా కలర్ఫుల్గా టేస్ట్ కూడా కావాలి. ములబక్క అంటారు, దీని గురించే బలగంలో లొల్లైంది. బాబా మరదలు దాని గురించి అయింది. ఇది వైట్ ఇప్పుడు ఇది కూడా మంచిగా లోపల అయింది. ఇది అందరు అడిగేది మా, ఇది ఎంత కలర్ఫుల్గా ఉందో, గ్రేవీ బాగా వచ్చింది. ఇది బోటి మామ, బోటి చూడు. ఇది చికెన్. సబ్స్క్రైబ్ చేయండి.